వాసుని చూసిన క్షణమే కనులు మోసిన తెరచిన గాని అతని రూపమే కగుపించే ఎంతటి అందమైన వాడు మరపురాని మన్మధురతడు శ్యాముడు వాడు మావని నిందుల నిలచినాడు చిరతము అతని తలపులలోన కామది కలవరమాయనుగా తల్లి తండ్రితో చెప్పగలడు చెల్లులతో మాటలు పాటలు అన్నీ మరచి ఎన్ని తినదో నిదురాపోదు నిరతము స్వామి దాసలోని పద్మావతియే క్షీణించెను చింతను తోచి దిగులు చెంది జాతి అనుకుని ధరణిదే రైతులందరికీ చూపించే ఆయత్తులనే కట్టించే యజ్ఞములెన్నో చేయించే సాధులు అన్నీ జరిపించే ఎన్ని చేసిన ఫలితము లేక తల్లి తండ్రి దుఃఖము చెంది వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తలపు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా మనసే పరవశముందు కదా మనసే పరవశముందు కదా జరిగింది